సామాన్లకు 10,000, చెప్పులు కొత్త చెప్పులకు 25,000, డబ్బకు 10,000, మొత్తం 50,000. 50,000 ఇస్తే పెట్టుకోండి. చూస్తాం మళ్ళీ వచ్చింది 2 రోజులలో పెట్టుకుంటాం కానీ సరేనా. ఒకటే కదా చెప్పుల దుకాణం పెట్టుకుంటాం మళ్ళీ డబ్బా చేసి పెట్టుకుంటావా? చెక్కబోర్డు పెట్టుకుంటాం. ఎంతైతే చెక్కబోర్డుకి చెప్పులకు మళ్ళీ పెద్దకి ఎంతైతే చెప్పులకు 10,000 కావాలి. డబ్బాకు డబ్బకు మొత్తం ఎంత అయితే 25,000 అవుతుంది అదే చెప్పులకు డబ్బులు 15,000 చెప్పులు పెట్టుకుంటే అయినా మంచిగా అప్పుడు చెప్పుల మీద ఎంత వస్తుంది లాభం? జాబ్ 30,000 మీద చెప్పు ఎంత చెప్పు సార్ 50 అంతే సార్. రూపాయలు చోటి అంత మనకు 30,000 దాకా లాభం. 30,000 చెప్పులు పోతాయా మరి? డైలీ పోతుంది సార్. ఒక 5-6 రోజులు పోతాయా? 5-6 పోతే 2-3 వందలు వస్తాయా? మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రాత్రి జామ పెట్టుకున్నా కాదు మళ్ళీ ఇంటికి వస్తుంది. నీ భార్య తీసుకొస్తుందా? చెక్క 10,000 రూపాయలు కూడా మొత్తం చెక్క తీసుకోవాలి. 25,000 చెప్పులు పెట్టుకోవాలి. నేనే ఉన్నా సార్. కాకుండా 25,000 ఒక 10-15,000 పెట్టి డబ్బా చేసుకోవాలి. ఓకే 25,000 పెట్టి చెప్పులు పెట్టుకుంటే ఏమన్నా 25,000 చెప్పులు పెట్టుకోవాలి. 10,000 డబ్బా చేసుకోవాలి. ఎంత అయితే ఇప్పుడు 40,000. ఇంకా 10,000 దానికి దీనికి వాటికో సామాన్ ఏమైనా కావాలి? ఎంత కావాలి దానికి? సామాన్లకు 10,000, చెప్పులు కొత్త చెప్పులకు 25,000, డబ్బకు 10,000, మొత్తం 50,000. 50,000 ఇస్తే పెట్టుకోండి. చూస్తాం మళ్ళీ వచ్చింది 2 రోజులలో పెట్టుకుంటాం కదా. సరేనా? చూశారా? సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరో కోణం ఇది. సంగారెడ్డి టౌన్లో బైక్ మీద సాదాసీదాగా తిరిగిన ఈ నాయకుడు రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తికి 50,000 రూపాయల సాయం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే ఆ తర్వాత జగ్గారెడ్డిపై కేసు కూడా నమోదైంది. పేదవారికి సాయం చేస్తే కేసెందుకు నమోదైందో తెలుసుకునే ముందు 4 రోజుల క్రిందట జగ్గారెడ్డి సోడా అమ్ముకునే ఓ మహిళకి 1,00,000 రూపాయలిచ్చి ఎలా సాయం చేశారో చూడండి. అంటే నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఈ బిజినెస్ డెవలప్ చేస్తావు. 2 రోజులే చేసుకుంటావు 1,00,000 రూపాయలు అందుకే. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే నీకు ఆర్థిక సాయం అందిస్తే నువ్వు డెవలప్ చేస్తావు. సరే మరి ఎందుకు ఆగిందో ఇట్లా యాక్చువల్గా నేను ఆడ దిగిపోయాను. అంటే అక్కడ దిగాలని ఎందుకు దేవుడు డిసైడ్ చేసి అర్థమైందా? నేను ఆడ దిగి ఒక్కటి నడుపుకుంటూ వాళ్ళని దేవుడు డిసైడ్ చేసి ఓకే టైం డిసైడ్ అయింది. అర్థమైందా? అనుకోకుండా ఇద్దరు ఈయన పడ్డారు. నేను వాళ్ళు డిసైడ్ చేసి నేను ఆగిన. సరే నువ్వు అది ఏమంటారు ఇప్పుడు మాకు సోడా ఇచ్చినావు. సరే నాకు ఎక్కడ పోయినా అడిగి 1,00,000 రూపాయలతో మిషన్ పెట్టుకొని హ్యాపీగా లైఫ్ నేను చూస్తే ఇక ఆ 3,000 ఎట్లా సంపాదిస్తావో చూస్తాను. ఓకేనా? 1,00,000 రూపాయలు ఇప్పుడే ఇస్తున్నాను. నా దగ్గర ఎప్పుడప్పుడే ఉంటుందమ్మా. అంటే నీకు అది రాసినట్టుంది ఈరోజు. దేవుడు ఈరోజు నీకు రాసినట్టున్నాడు. ఇక దగ్గర సాసిపేటకి వచ్చి ఆడ దిగి
ఇట్లా నడుచుకుంటూ పోవాలి, నువ్వు ఇట్లా ఇది పెడతావు అని నేను అడగాలి, నాకు అడిగే అలవాటు అది కూడా ఉంది నాకు. మా అమ్మనైనా ఫుడ్ కార్డు ఇచ్చిండు నాకు, ఎవరి కష్టంలో అడిగే అలవాటు కూడా ఇచ్చిండు. కాబట్టి 1,00,000 రూపాయలు అడిగి చేస్తే మంచి బండి ఓకే. ఎండాకాలం వచ్చే లోపల సోడా మిషన్ కొనుక్కొని బాగా సంపాదించుకోమని ఆమెకు భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 4 రోజుల క్రిందట సదాశివపేట పట్టణంలో పర్యటించారు జగ్గారెడ్డి. తన కారు దిగి అనుచరులతో కలిసి నడుచుకుంటూ వెళ్తూ నిమ్మసోడా బండి దగ్గర ఆగారు. నిమ్మసోడా తాగుతూ ఆ బండి నిర్వహిస్తున్న మహిళతో మాట్లాడారు. ఆ మహిళ తన వ్యాపారంలో వచ్చిన కష్టాల గురించి చెప్పి సోడా మిషన్లు రావడంతో తనకు పెద్దగా లాభాలు రావడం లేదని వాపోయింది. ఆమె సమస్య విని చలించిపోయిన జగ్గారెడ్డి వెంటనే తన జోబీలో నుంచి 1,00,000 రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టారు. ఆ డబ్బు చూసి ఆ మహిళ ఆశ్చర్యపోతూ ఉండగా, ఈ డబ్బులతో ఎండాకాలం వచ్చేలోపు సోడాల మిషన్ కొనుక్కొని మంచిగా వ్యాపారం చేసుకోమని ఆమెకు చెప్పారు. తన నియోజకవర్గంలో బైక్పై ప్రయాణిస్తూ ఎదురుపడిన వాళ్లతో మాట్లాడడం జగ్గారెడ్డికి అలవాటు. ఎప్పట్లాగే సంగారెడ్డిపట్నంలో బైక్పై వెళ్తూ రోడ్డు పక్కనే చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తిని చూసి ఆగారు. పేద కార్మికుడి కష్టం చూసి చలించిపోయారు. అప్పటికప్పుడే అతడికి 50,000 రూపాయలిచ్చి చెప్పులు డబ్బా పెట్టుకొని ఎక్కువ మొత్తం సంపాదించుకోమని చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సామాన్లకు 10,000, చెప్పులు కొత్త చెప్పులకు 20,000, డబ్బలకు 10,000, మొత్తం 50,000. 50,000 ఇస్తే పెట్టుకో చూసా మాట వచ్చింది 2 నెలలు పెట్టుకుంటాయి కదా. సదాశివపేటకొస్తే చాంద్బాయ్ హోటల్ దగ్గర ఆగి టీ తాగడం జగ్గారెడ్డికి అలవాటు. అక్కడ ఆయన తన దగ్గరకొచ్చే పేదలు, వృద్ధులకు డబ్బులు పంచుతూ ఉంటారు. ఫిబ్రవరి 10వ తేదీన ఉదయం ఇలాగే కొంతమందికి డబ్బులిచ్చారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉండడంతో అది కాస్త వివాదాస్పదమైంది. ఎలక్షన్ కోడ్ ఉందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉల్లంఘించినందుకు జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సదాశివపేట సీఐ వెంకటేష్ తెలిపారు.